ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఎంటర్ అయిందని కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పుడు ఈడీ ఎంటర్ అంటే ఓవరాల్‌గా మోడీ ఎంటర్ అయినట్టే అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ముందు సిట్ వేశారు. సిబిఐ అధికారులు విచారణ చేసి ప్రాథమికంగా విచారించి 10 మంది దాకా అరెస్ట్ చూపించారు. అరెస్ట్ చూపించినారు, జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంపించినారు. ఈ లోపల ఈడీ కూడా వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే అవకతవకలు జరిగినాయనేది కొంత మేరకు సాక్ష్యాధారాలు దొరికినాయి కదా. సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత సిఈడి నుంచి ఆ సాక్ష్యాధారాల మీద వాళ్ళు విచారణ చేసుకున్నారు. విచారణ చేసుకుని ఇది ఈడీ చేయాల్సిన కేసు అని చెప్పి ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుందంటే ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి దానికి ఏముంది, ఈడీ స్వయంకృతంగా చేస్తుంటారు, సొంతంగా చేస్తుండొచ్చు. ఈడీ అంటేనే మోడీ వస్తారని అనుకుంటే అది ఈడీ తుఫాన్ కాదు, మోడీ తుఫాన్. మరి ఆ తుఫాన్ మరి ప్రతి దాంట్లో ఈడీ వస్తానే మోడీ వచ్చినారంటే ఎట్టెడుతుంది? ఆ మోడీ తుఫాన్ జగన్ అరెస్ట్ చేస్తుందా, తీరం దాటిస్తుందా, ఒడ్డుకు చేరిస్తుందా? అంటే అది ఆయన ఎందుకు ఉంటుంది అంత ఇంట్రెస్ట్? ఒక ప్రధానమంత్రిగా ఉండి ఒక రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగితే అది ఎవిడెంట్ కదా. లిక్కర్ స్కామ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది, ఈ ప్రజలకు నాణ్యత లేని సరుకు అంటగట్టినారు, డబ్బులు ఎక్కువ వసూలు చేసుకున్నారు, తిన్నారని చెప్పి ప్రతి వాడికి తెలుసు. ప్రజలకు తెలియని వ్యక్తి అంటూ లేడు ఎవరికి కూడా. ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట తెలుసు. అటువంటిది సిఈడి ఎంక్వైరీ చేసింది. కొంతమేరకు ఎంక్వైరీ చేసి అరెస్ట్ కూడా చేసినారు కదా. ఇప్పుడు ఈడీ వచ్చి వెంటనే వీడియో వస్తానే మోడీ వస్తాడు అనుకుంటే ఎట్టవుతుంది? అది ఈడీ జరిగిన తర్వాత ఎట్టుంటుందో. ఇందులో ఏంటంటే కొత్తగా ఇప్పుడు జగన్ గారి పెద్దనాన్న కుమారుడు అనిల్ రెడ్డి గారి పేరు కూడా ఉన్నట్టు కూడా సిట్ గుర్తించింది. ఏం చెప్తారు? ఆయన ఉన్నట్టే అనుకోవచ్చా? ఏమో నాకు తెలియదు దాని గురించి. ఓకే. ఎందుకంటే అతను నాకు మంచి మిత్రుడే. మరి ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. ఓకే. దాదాపుగా నిజంగానే ఇందులో 3,500 కోట్లు గోల్మాల్ జరిగిందంటారా హవాలా రూపంలో? అదైతే మద్యం స్కామ్లో డబ్బు గోల్మాల్ జరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే అది ఎవిడెంట్గా కనపడుతుంది కదా. డిస్టిలరీస్ అన్నీ ఆక్యుపై చేసుకోవడము, బ్రివేజ్ కార్పొరేషన్ తరఫున కొనడము, బ్రాందీ షాపులు కూడా గవర్నమెంటే పెట్టుకోవడము, వన్ సైడ్ అయిపోయింది కదా. ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం చేసింది అంట. లిక్కర్ వ్యాపారం చేసి అందులో వచ్చింది తిన్నారనేది అది జగమెరిగిన సత్యం. అది ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అంట. ఓకే. ఎంత అది 2,000 కోట్ల 3,000 కోట్ల అనేది అది సిట్టో ఎవరన్నా ఈడీనో తేల్చాల్సిన లెక్కలు. ఇప్పుడు ఏంటి సార్, భారతీయులపై ట్రంప్ పిడుగు, H1B వీసా కావాలన్నా కూడా $1,00,000 కట్టాలి అన్నట్టు కూడా నిన్న జీవో జారీ చేశారు. ఇది భారతదేశం మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు వాళ్ళకు నష్టమే. అతను ఏం ఆలోచన చేస్తున్నాడో, ఎట్లా అమెరికాకు అధ్యక్షుడైనాడో నాకైతే అమెరికా ఓటర్స్ ఎట్లాటోళ్ళో నాకు కూడా అర్థం కాలేదు. మరి లేదు ఇప్పుడు ఆయన మీ మీద 50% సుంకాలు వేస్తున్నాను అన్నాడు. సరే నువ్వు సుంకం వేస్తేవి, ఇప్పుడు ఇక్కడే ఉంది ఒక మందుల మీద లేదనుకోండి సుంకము, ఏదో ఒక ఉత్పత్తి చేస్తున్నారు, రొయ్యలే ఉన్నాయి, రొయ్యల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది, రొయ్యలను ఉత్పత్తి చేసి అక్కడికి పంపిస్తున్నారు అమెరికాకు, తక్కువ రేటుకు అక్కడ మార్కెట్లో లభ్యం అవుతున్నాయి వాళ్ళకు. రేపొద్దున నువ్వు 50% ట్యాక్స్ వేస్తే ఆ ట్యాక్స్ కట్టాల్సింది ఎవరు? అమెరికాలో ఉండేవాళ్ళే కదా. అమెరికాలో ఎవరైతే ఈ రొయ్యలు కొంటారో వాళ్ళు కట్టాల్సిందే. నష్టం ఎవరికి మరి? ట్రంప్ నువ్వు వేసినా నేను ఇండియా మీద ట్యాక్స్ సెంటర్లో నష్టం జరిగేది అమెరికా ప్రజలకే కదా అంట. ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏమో ఎవరికి అర్థం కాదు. H1B వీసాలకు ₹1,00,000 కట్టమని వేసినాడు. ఏమి అక్కడుండే సంస్థలు నైపుణ్యం గల వారిని తీసుకొని సంస్థను అభివృద్ధి చేసుకుంటున్నాయి. అటువంటి వాళ్ళు ₹1,00,000 వీసా గట్టి పిలుచుకోవాలంటే ఎందరిని పిలుచుకోగలుగుతారు? సంవత్సరానికి ₹1,00,00,000 కట్టాలి వాళ్ళు. అది ఎందరిని పిలుచుకోగలుగుతారు? దానివల్ల ఏమవుతుంది? అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యత పోతుంది. నైపుణ్యత పోతే కనుక వాళ్ళ కంపెనీలే దెబ్బతింటాయి కదా. ఆయన ఏందో ఆయన చేసేటన్నీ ఆయన పొట్టలో ఆయన పడుచుకున్నట్టే ఉంది కానీ అది ఆయన ఎవరికి నష్టం చేస్తున్నాడు ఏం అర్థం. వాళ్ళ జీతాలు ఎంత ఉండవు కదా సార్? వాళ్ళ జీతాలు సంవత్సరానికి వాళ్ళు ఇక్కడ కూర్చొని పని చేయించుకుంటారు.
ఇప్పుడు అమెరికాకు పోయి వీసా తీసుకొని పోయి వీసాకు డబ్బులు కట్టి ఆడ పని చేసే బదులు వాళ్ళ టెక్నాలజీ ఉంది, ఇక్కడి నుంచే పని చేయించుకుంటారు, ఇక్కడికే శాలరీస్ ఇస్తారు. ఏముంది దాంట్లో పెద్ద సమస్య? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.